అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారతీయులందరినీ కలిచివేసింది. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోయింది. ఒక్కరు తప్ప అందరూ చనిపోయారు. దాంతోపాటు ఒక మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై ఈ విమానం పడ్డంతో అందులోని 50 మంది మెడికోలు చనిపోయినట్టుగా మనకున్న సమాచారం. ఈ మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. సార్, భారతీయులందరినీ కలిసివేసిన దుర్ఘటన సార్ ఇది. ఈ విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కారణాలు వాస్తవంగా విమాన ప్రమాదాల కారణాలు వెంటనే తెలియదు. ఎందుకంటే దీన్ని మరింతగా టెక్నికల్ ఎవాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు జరిగిన ప్రమాద తీరును బట్టి గతంలో జరిగిన ప్రమాదాలను బట్టి అంచనా వేయడమే తప్ప యాక్చువల్గా మనకు ఇన్వెస్టిగేషన్ పూర్తి కావాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎయిర్పోర్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని, సో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐబి అని ఒక వ్యవస్థ ఉంది. సో వారు విచారణ మొదలు పెడుతున్నారు. అమెరికా, బ్రిటిష్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారము, అమెరికా బ్రిటన్ చట్టాల ప్రకారము ఆ దేశాల విమానాలు ఇన్వాల్వ్ అయి ఉన్నా, ఆ దేశాల ప్రయాణికులు ఇన్వాల్వ్ అయి ఉన్నా ఆ దేశము ఈ ఇన్వెస్టిగేషన్లో భాగమవుతుంది. ఇప్పుడు ఇందులో అమెరికా బోయింగ్ విమానము, సో అమెరికా అలాగే బ్రిటిష్ లండన్ పోతున్న విమానము, అందువల్ల వారు కూడా ఇందులో ఇన్వెస్టిగేషన్లో భాగం అవుతున్నారు. సో ఇది చాలా ఇన్డెప్త్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే కారణాలు ఎవరైనా చెప్పగలుగుతారు. ఇది వారాలు పట్టచ్చు, నెలలు పట్టచ్చు. ఈ ఇన్వెస్టిగేషన్లో కీలకమైంది బ్లాక్ బాక్స్ అంటారు. వాస్తవంగా ఇది బ్లాక్ కలర్లో ఉండదు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఎందుకంటే శిథిలాల నుంచి చాలా సులభంగా గుర్తించేలా ఉండేట్టుకు ఇది ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. సో ఎంత భయంకరమైన పరిస్థితుల్లోనైనా బ్లాక్ బాక్స్ గుర్తించేలా కనబడేలా ఉంటుంది. సో ఈ బ్లాక్ బాక్స్ స్టడీ చేస్తే తప్ప ఒక ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్కు కారణాలు వెతకలేము. నేనేమి ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ కాదు, అది డిస్క్లైమర్. నేను ఓన్లీ జర్నలిస్ట్ను. ఐ కెన్ ఓన్లీ కమ్యూనికేట్ వాట్ ఎక్స్పర్ట్స్ ఆర్ టెలింగ్. అంటే ఈ రంగంలో నిపుణులు దాదాపు ఒక నిన్న 8-9 గంటలు అనేక జాతీయ అంతర్జాతీయ మీడియాలో ప్రపంచవ్యాపితంగా ఉన్న ఎక్స్పర్ట్స్, ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ మాట్లాడిన అంశాలను క్రోడీకరించి మాత్రమే చెప్తున్నాను. సో ఇందులో మీకు 2 కీలకమైన ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ ఎఫ్డిఆర్ అంటారు. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో మీకు ఆ విమానం ఎంత ఎత్తున ఎగురుతుంది, ఆల్టిట్యూడ్, అలాగే ఎంత వేగంగా పోతుంది, స్పీడ్, ఆ వెళ్తున్న సమయంలో క్యాబిన్ ప్రెషర్ ఎంత ఉంది, సో ఇలాంటి ఈవెన్ ఆ ఇంజిన్లో ఉండేటువంటి సిగ్నల్స్ ఇవన్నీ కూడా క్యాప్చర్ అవుతాయి. సో దీన్ని ఫ్లైట్ డేటా రికార్డర్ అంటారు. సో రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్, సివిఆర్ ఎఫ్డిఆర్. ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏంటంటే అన్ని రకాల వాయిసెస్ను అది రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇంజన్ నాయిస్తో సహా పైలట్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఏటీసీ అని ఎయిర్పోర్ట్లో గ్రౌండ్లో ఉండే వాళ్ళతో కూడా కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. సో పైలట్లు, కో-పైలట్ మాట్లాడుకున్నది అంటే ఒక విమాన ప్రమాదపు చివరి గంటల్లో ఉండేటువంటి మొత్తం వాయిసెస్ రికార్డ్ అవుతాయి అందులో. సో అందువల్ల ఈ కాక్పిట్ వాయిస్ రికార్డరు, ఈ ఫ్లైట్ డేటా రికార్డర్, ఈ రెండింటినీ ఎనలైజ్ చేస్తే తప్ప వాట్ హ్యాపెండ్ అనేది అర్థం కాదు. అందుకే మనము స్పెక్యులేషన్కు అవకాశమే లేదు. అందులో జర్నలిస్టిక్ స్పెక్యులేషన్ అసలే వద్దు. ఈవెన్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, మేము కూడా చెప్పలేం అన్లెస్ ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ను, కాక్పిట్ వాయిస్ రికార్డర్ను గనక స్టడీ చేస్తే తప్ప చెప్పలేమని. ఈ 2 కూడా ఈ బ్లాక్ బాక్స్ చాలా యునీక్ డిజైన్తో తయారవుతుంది. అంటే ఇది హై టెంపరేచర్ను తట్టుకోగలుగుతుంది, హై ప్రెషర్ను తట్టుకోగలుగుతుంది, హై ఇంపాక్ట్ను తట్టుకోగలుగుతుంది, ఫైర్ కూడా తట్టుకోగలుగుతుంది, ఎక్స్ప్లోజన్ తట్టుకోగలుగుతుంది, డీప్ వాటర్ సముద్రం లోపల పడిపోయినా కూడా దీన్ని బయటికి తీయచ్చు, దీన్ని స్టడీ చేయొచ్చు. అలాగే హై ఇంపాక్ట్ అంటే భయంకరమైన స్పీడ్తో వచ్చి గ్రౌండ్ తగిలినా ఈ బ్లాక్ బాక్స్ నిలబడగలుగుతుంది. సో ఇప్పుడు మనకు ఏదైనా వస్తువును మనం ఎక్కువ ప్రెషర్తో గ్రౌండ్కి కొడితే అది ముక్కలై డ్యామేజ్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ అలా హై ఇంపాక్ట్ కూడా తట్టుకొని ఉండగలుగుతుంది.
సో అందువల్ల ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ను స్టడీ చేసి, ఫ్లైట్ డేటా రికార్డును స్టడీ చేసి, కాక్పిట్ వాయిస్ రికార్డును స్టడీ చేస్తే తప్ప ఎవరము ఖచ్చితంగా ఇవే కారణాలు అని చెప్పలేము. సో ఇప్పటి వరకు ఎక్స్పర్ట్స్ చెప్తున్న దానికి ప్రాతిపదిక ఏంటంటే ద వే ది యాక్సిడెంట్ హాజ్ అకర్డ్ అని. ఎందుకంటే ఇది 1:38కు అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. వితిన్ 1 మినిట్లోనే పైలట్లు మేడే కాల్ చేశారు. మేడే కాల్ అంటే మేడే అనేది ఫ్రెంచ్ వర్డ్ మేడర్ నుంచి వస్తుంది, అంటే హెల్ప్ మీ అని. ఇది దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఏవియేషన్ ఇండస్ట్రీలో వాడుతున్న పదం ఇది. సో మేడే కాల్ అంటే ఏంటంటే ఒక డిస్ట్రెస్ సిగ్నల్ పైలట్ పంపించడం, అంటే తన ప్రాణానికి కానీ విమానానికి కానీ తీవ్రమైన ప్రమాదం ఉన్నప్పుడు, ఇక తాను కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి ఒక విపత్తు సంకేతం డిస్ట్రెస్ సిగ్నల్ను మేడే అంటారు. ఫ్రెంచ్ భాషలో మేడర్, మే ఎడర్ అంటే హెల్ప్ మీ, అంటే మే అంటే మీ నన్ను, ఎడర్ అంటే హెల్ప్ సహాయం చేయండి అని. సో హెల్ప్ మీ అనే సంకేతాన్ని కింద ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి వచ్చింది. ఇది కూడా 1 మినిట్లోనే వచ్చింది. సో ఆ టైంలో ఆ 1 మినిట్లో వచ్చుతోనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ వెంటనే రియాక్ట్ అయ్యారు. కానీ అప్పటికే కాంటాక్ట్ పోయింది, అంటే సిగ్నల్ అన్నా పోయి ఉండాలి, లేదా అప్పటికే క్రాష్ అయి ఉండాలి కూడా. సో వితిన్ మినిట్స్లోనే ఈ విమానం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైనప్పుడు ఈ విమానము 625 ఫీట్ 625 అడుగుల ఎత్తునుంది. మన కామన్ మ్యాన్కి అర్థం కావాలంటే ఇప్పుడు మన ఇల్లు మ్యాక్సిమం అయితే 10 ఫీట్ల రూఫ్ ఉంటుంది హైట్. సో 10 ఫీట్లు అంటే 625 ఫీట్లు, అంటే అప్పటికి 60 అంతస్తుల పైన ఉన్నది. కానీ వాస్తవంగా కమర్షియల్ ప్లేన్స్ 30,000 అడుగుల నుంచి 40,000 అడుగుల ఎత్తున ప్రయాణం చేస్తే, మీరు ఎప్పుడైనా మన విమానంలో ఎక్కినప్పుడు కెప్టెన్ ఫ్లైట్లో మధ్యలో చెప్తాడు, వీఆర్ ఫ్లయింగ్ ఇట్ హైట్ ఆఫ్ సో అండ్ సో, ద టెంపరేచర్ ఈజ్ సో మచ్, ద ప్రెషర్ ఈజ్ సో మచ్ అని కెప్టెన్ చెప్తూ ఉంటాడు. సో మనకు 30,000 ఫీట్ అంటే ఒక మన కామన్ మ్యాన్ భాషలో చెప్పాలంటే మన ఇండ్లు 3,000 అంతస్తుల పైన ఎగురుతున్నట్లు. సో అంత పైన 30,000 to 40,000 ఎత్తున ఎదుగుతుంటే ఇది కేవలం 625 ఫీట్ ఎత్తున మాత్రమే ఉండగా ఈ పరిస్థితి వచ్చింది. అంటే ఇంత తక్కువ హైట్లో ఉండడం వల్ల కూడా పైలట్ మ్యానూవరబిలిటీ అంటారు, అంటే ఆ విమానాన్ని కాపాడటానికి సర్వశక్తులు వడ్డినా కూడా సాధ్యం కాలేదు. ఎందుకంటే ఆ స్పేస్ టైము పైలట్కు అందుబాటులో లేకుండా పోయింది. సో ఇది ఎందుకు మరి జరిగింది అంటే, ఇప్పటివరకు ఎక్స్పర్ట్స్ అందరూ జరిగిన తీరును బట్టి చెప్తున్నది ఏంటంటే, ఆ విమానానికి డి నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్, అంటే థ్రస్ట్ లిఫ్ట్ అనే 2 పదాలు వాడుతున్నారు. ఇట్ డి నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్. ఎనఫ్ లిఫ్ట్ అంటే ఏంటంటే ద ఫోర్స్ రిక్వైర్డ్ టు టేక్ ఆఫ్ అండ్ హోల్డ్ ఇన్ ద ఎయిర్. లిఫ్ట్ అంటే అర్థం, ఎనఫ్ లిఫ్ట్ అంటే అర్థం ఆ విమానము పైకి లేవటానికి, గాలిలో నిలబడటానికి కావలసినటువంటి ఫోర్స్ గ్యాదర్ చేయలేకపోయింది. ఎందుకు గ్యాదర్ చేయలేకపోయింది అనేది మాట్లాడదాం. సో ఈ ఫోర్స్ గ్యాదర్ చేసిన తర్వాత ఒక విమానములో అతి కీలకమైనటువంటి అంశాలు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అందులో ల్యాండింగ్ మరీ కాంప్లెక్స్. సో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ గనక కరెక్ట్గా ఉంటే దాదాపు ఫ్లైట్ ప్రాబ్లం ఉండదు. అంటే ఒకప్పుడు మిడ్ ఎయిర్ పొల్యూషన్ ఉండేది, అంటే ఆకాశంలోనే విమానాలు కొట్టుకునేవి. కానీ ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. సో అందువల్ల ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అనేది కీలకం. అందులో ల్యాండింగ్ చాలా కీలకం. ప్రమాదాలు ఎక్కువగా మీరు చూడండి ల్యాండింగ్ సమయంలోనే జరుగుతూ ఉంటాయి. సో అందువల్ల మనకి ఈ విమానము పైకి ఎగరటానికి, గాలిలో నిలబడటానికి అవసరమైన లిఫ్ట్, ఆ ఫోర్స్ కనుక అక్వైర్ చేస్తే ఆ తర్వాత మీకు పైలట్ దాన్ని మరింత హైట్లోకి తీసుకెళ్ళి నడపగలుగుతారు. సో ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఇట్ డిడ్ నాట్ గ్యాదర్ ఎనఫ్ లిఫ్ట్ అంటున్నారు. మరి ఎందుకు జరిగింది అది? దట్ నోబడీ నోస్. దానికి అనేక థీరీస్ ఉన్నాయి, రకరకాల థీరీసే తప్ప
బ్లాక్ బాక్స్, కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్లను విశ్లేషిస్తే తప్ప ఈ విమానము దేశంలో అనేక లక్షల విమానాలు ఎగురుతూనే ఉంటాయి ప్రపంచం మొత్తం మీద. మరి ఈ విమానమే ఎందుకు ఆ లిఫ్ట్ అంటే ఆ పైకి ఎగరగలిగే ఫోర్స్ను అక్వైర్ చేయలేకపోయింది అనేది ఇప్పుడు కీలకమైన ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దానికి రకరకాల థియరీస్ ఏంటంటే ఎందుకు అవుతుంది ఇట్లా, ఇంజన్లో లోపాలున్నా అవుతుంది, రెండవది బర్డ్ హిట్ వల్ల కూడా అవుతుంది, మూడవది సాంకేతిక సమస్యలు ఎదురైతే కూడా వస్తుంది, లేదా ఫ్లైట్ కాన్ఫిగరేషన్, టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే ఏరోప్లేన్ ఇది వెరీ వెరీ కాంప్లెక్స్ యంత్రం, అది కాంప్లెక్స్ సిస్టమ్. సో దాని ప్రాపర్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ లేకపోయినా అది సాంకేతిక కారణాల వల్ల కావచ్చు, పైలట్ కారణాల వల్ల, పైలట్ మిస్టేక్ కావచ్చు, ఈ రాంగ్ టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఉన్నా కూడా ఆ విమానము అవసరమైన ఫోర్స్ను పికప్ చేసుకోకపోవచ్చు. నోబడి నోస్ ఏది కారణము అని. అందువల్ల అల్టిమేట్గా ఇన్డెప్త్ విచారణ జరిగితే తప్ప మనం కంక్లూజన్కి అయితే ఇప్పుడే రాలేం. ఎందుకంటే ఇది విమాన ప్రమాదం, నార్మల్ ప్రమాదాలే మనం అంచనా వేయలేం. ఇది మరి సాధారణంగా విమాన ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అనేది ప్రశ్నించుకొని ఒక్కొక్క ప్రమాదాన్ని, ఒక్కొక్క కారణాన్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు ఎక్స్పర్ట్స్. అంటే కాంక్రీట్గా ఈ విమానమే ఎందుకు ప్రమాదానికి గురైందని తెలియదు, కానీ ఒక్కొక్క ప్రమాదాన్ని, ఒక్కొక్క కారణాన్ని, అంటే ఏవియేషన్ హిస్టరీలో ప్రమాదాలను గుర్తించి ఆ ప్రమాదాల కారణాలని విశ్లేషించి ఉంటారు కనుక వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని పాసిబిలిటీ ఏంటి. ఒకటి పాసిబిలిటీ బోయింగ్ విమానంలో లోపం ఉండొచ్చు. ఈ బోయింగ్ పైన కొన్ని కంప్లైంట్లు ఉన్నమాట నిజం గతంలో కూడా, కానీ బోయింగ్ 737 అనేది చాలా విమర్శలకు గురైనటువంటి కంప్లైంట్లు వచ్చినటువంటి రకం. కానీ ఇది బోయింగ్ 787 రకం అంటారు. ఈ 787 10 ఏళ్ల కింద, అంటే లిటిల్ ఓవర్ 10 years కిందనే తయారైంది. ఇండియా 2013లో అక్వైర్ చేసింది. ఎయిర్ ఇండియా 2014 నుంచి బోయింగ్ విమాన 787 ఎయిర్ ఇండియా నడుపుతోంది. సో దీని హిస్టరీ 10-12 years మించి లేదు. సాధారణంగా ఒక విమాన లైఫ్ టైం 30 years ఉంటుంది, ఎవరేజ్గా అరౌండ్ 30 years ఉంటుంది. అందువల్ల 30 ఏళ్ళ పాటు నడిచే విమానము, 10 ఏళ్ల కిందటనే అక్వైర్ చేసిన విమానము, అండ్ దీనికి ఇప్పటి వరకు బోయింగ్ 787కు క్రాష్ హిస్టరీ కూడా లేదు. అంటే ఇప్పటి వరకు ప్రపంచవ్యాపితంగా అనేక ఎయిర్లైన్స్ సంస్థల్లో 1175 బోయింగ్ విమానాలు ఎవ్రీడే ఫ్లై అవుతున్నాయి. 1175 విమానాలు ప్రతిరోజు 2100 బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లు ఫ్లై అవుతుంటాయి ఎవ్రీ డే వరల్డ్ వైడ్గా. ఇప్పుడు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా ఫ్లైట్ లాగానే వరల్డ్ వైడ్గా బోయింగ్ 787 రకం విమానాలు 2100 ఫ్లైట్స్ ఉంటాయి. మొత్తం విమానాలు 1175. ఏదైనా ఒక విమానము ప్రయాణం చేసి మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళి మళ్ళీ ఫ్లై అవుతుంది. టోటల్ ఫ్లైట్స్ అలా ఎవ్రీ డే 2100. ఇప్పటికీ బోయింగ్ 787 హిస్టరీలో 50 lakh ఫ్లైట్స్ వచ్చాయి, 50 లక్షల ఫ్లైట్స్. సో మనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు టెన్షన్ ఉంటుంది, కానీ 50 లక్షల ఫ్లైట్స్ జరిగాయి ఇప్పటికీ. ఈ బోయింగ్ 787 రకానికి మాత్రం ప్రమాద హిస్టరీ లేదు. ఎస్, బోయింగ్ పైన ఆరోపణలు అన్నమాట నిజం, బోయింగ్ 737 పైన ఆరోపణలు నిజం. అందువల్ల విమానానికి లోపం ఉంది అని కంక్లూజన్కు రాలేం, ఎందుకంటే దీని హిస్టరీ అది ఇన్నేళ్ళు అక్వైర్ అయి ఉంది కనుక. ఇక రెండవది పైలట్ మిస్టేక్. ది కన్వర్జేషన్ అనే వెబ్సైట్లో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కి చెందినటువంటి ఒక ఎయిర్ సేఫ్టీ ఎక్స్పర్ట్ రాసిన ఆర్టికల్ చదివాను. సో ఈవెన్ పైలట్ వల్లనే 50% విమాన ప్రమాదాలు జరుగుతాయి, 20% ఆ ఇంజన్ వల్ల, ఆ విమానం వల్ల జరుగుతుంది. సో పైలట్ ఇక్కడ సుమీత్ సబర్వాల్, ఇతను 8200 గంటల ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, 8200 hours. ఇట్ మీన్స్ వెరీ వెరీ సీనియర్ పైలట్. ఇక ఇతని కో పైలట్ అంటారు, అసిస్టెంట్గా ఉండే అతని పేరు క్లైవ్ కుందర్.
ఇతను 1100 అవర్స్ ఫ్లై చేశాడు. అంటే సీనియర్ పైలట్ ఏమో 8200 అవర్స్ ఫ్లై చేశాడు, కో పైలట్ ఏమో 1100 అవర్స్ ఫ్లై చేశాడు. అందువల్ల ఇతని హిస్టరీ, పైలట్ల హిస్టరీ తీసుకుంటే ఇది వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ అండ్ కాంపిటెంట్ పైలట్గా చెప్తారు. సో వాస్తవంగా ఇంత భయంకరమైన పేలుడు జరిగి ఫైర్ రావటానికి కారణం ఏంటంటే ఇది 9 అవర్ ఫ్లైట్ మీకు అహ్మదాబాద్ నుంచి లండన్కు. అందువల్ల ఫ్యూయల్ పూర్తిగా ఉంది, వాళ్ళు ఏమీ కన్జ్యూమ్ కాలేదు, అండ్ వాళ్ళు ఎగిరిన 1 మినిట్కే జరిగింది కనుక. సో ఆ ఫ్యూయల్ హై ఇంపాక్ట్తో గ్రౌండ్లో కూలినప్పుడు ఆ ఎక్స్ప్లోజన్ జరిగి మంటలు అంటుకున్నాయి. సో అందువల్ల పైలట్ లోపము లేదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరి ఒక 10% యాక్సిడెంట్ వెదర్ వల్ల కూడా జరగచ్చు. నిన్న ఈ 1:38 ఆఫ్టర్నూన్ జరిగింది, మీకు సమ్మర్ కాలము, ఎక్కడా కూడా విజిబిలిటీ ప్రాబ్లము లేదు, అలాగే వెదర్ కూడా క్లియర్గా ఉంది అని అంటున్నారు. వెదర్ కారణము కాదు అని వాతావరణ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. ఆ సమయంలో ఎలాంటి వెదర్ ప్రాబ్లము లేదు అని. సో అందువల్లనే ఎవరికి అర్థం కాని అంశం ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ పైలట్, బోయింగ్ 787కు యాక్సిడెంట్ హిస్టరీ లేదు, ఇది కేవలం 10 ఏళ్ల కిందటి ఫ్లైట్ విమానమే, చాలా ఓల్డ్ అయిపోయి నడవలేని పరిస్థితి కాదు, అది జస్ట్ 625 అడుగులు ఎత్తునే ఉంది, 30,000 40,000 అడుగుల విమానాలు ఎగురుతూ ఉంటాయి. మరి వాట్ ఆర్ ద రీజన్స్ అనేది ఇట్స్ ఎ మిస్టరీ. ఆ మిస్టరీ మనకు అర్థం కావాలంటే ఆ బ్లాక్ బాక్స్ను స్టడీ చేస్తే తప్ప ఎవరము ఖచ్చితంగా ఈ కారణం వల్లనే జరిగింది అని అనలేం. అఫ్కోర్స్ ఇతర కారణాలలో సబటాజ్, విద్రోహ చర్య, అంటే తీవ్రవాదుల చర్య కావచ్చు, అలాంటి చర్య. ఇప్పటి వరకు అమిత్ షా మాట్లాడిన చూశాను, నేను రామ్మోహన్ నాయుడు మాట్లాడిన చూశాను, సో ఎయిర్ ఇండియా CEO మాట్లాడాడు. ఎవరు కూడా ఈ సబటేజ్ యాంగిల్ అయితే చెప్తలేరు, ఇది విద్రోహ చర్య కావచ్చు అని ఎవరు చెప్పడం లేదు. ఒక అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు విద్రోహ థియరీలు లైట్ చేస్తారని ఆయన ప్రోగ్రాం చూశాను నేను. ఈ బోయింగ్ తుర్కీ కంపెనీతో లింక్ అయ్యి ఏదో యాక్టివిటీ చేస్తోంది, ఇంకా ఆ తుర్కీ కంపెనీతో టాటాస్కి ఏమైనా లింక్ ఉందో స్టడీ చేయాలి, నేను చెప్పలేను అనుకుంటేనే ఆయన తన విద్రోహ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. సో అలాంటి అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళు మినహా ఇంకా ఎవరు కూడా ఇందులో విద్రోహతిని అఫీషియల్గా అమిత్ షా, రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళకు కూడా ఎక్కడ సబటాజ్ యాంగిల్ అయితే ఇంతవరకు చెప్పలేదు. సో మనం ఎక్స్పర్ట్స్కి అది ఇక్కడ కూర్చొని మాట్లాడేది. అందువల్ల సబటాజ్ కూడా దాదాపు రూల్ అవుట్ చేస్తున్నారు అన్లెస్ సమ్ న్యూ ఎవిడెన్స్ కమ్స్. సో ఇంతవరకు ఆ ఎవిడెన్స్ అయితే మనకి ఎక్కడా లేదు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ ఏవియేషన్ హిస్టరీలోనే, పౌర విమానయాన చరిత్రలోనే యొక్క భయంకరమైన ప్రమాదం. సో అనేక సార్లు విమాన ప్రయాణాలు చేసే నాలాంటి వారు, అనేక సార్లు భవిష్యత్తులో కూడా చేసేవారికి నిజంగానే ఇది చాలా భయం కలిగించేటువంటి ప్రమాదమే. కానీ మనము స్పెక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే అనేక మంది ప్రాణాలు ఇమిడి ఉన్నాయి. ఏవియేషన్ అనే యొక్క రవాణా వ్యవస్థ పైన క్రెడిబిలిటీకి సంబంధించిన అంశము, టాటాసు, బోయింగ్ లాంటి కార్పొరేట్ సంస్థల రిప్యుటేషన్తో కూడా సంబంధించిన అంశం. వాళ్ళని మీరు గమనించండి, బోయింగ్ షేర్లు ఘోరంగా పడిపోయాయి. సో అందువల్ల ఎయిర్ ఇండియా, టాటాస్ పైన విమర్శలు వస్తున్నాయి. అందువల్ల దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ స్పెక్యులేషన్. జర్నలిస్టిక్ స్పెక్యులేషన్కి అసలే అవకాశం లేదు, సేఫ్టీ ఎక్స్పర్ట్సే స్పెక్యులేట్ చేయడం లేదు. ఓన్లీ మనము ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు, వాటికి కారణాలు, ఆ కారణాల దృక్కోణము నుంచి నిన్నటి ప్రమాదాన్ని చూసి అంచనా థీరీస్ చెప్పడమే తప్ప నో